హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు రషీస్ కిచెన్. మనకు బ్రేక్ఫాస్ట్ అంటే ఎక్కువ గుర్తొచ్చేది ఇడ్లీ, బోండా, పూరి లేదంటే దోశ. మోస్ట్లీ ఈ ఐటమ్సే గుర్తొస్తాయి. ఇవన్నీ రోజు మనం రెగ్యులర్గా తింటూనే ఉంటాం. సో నేను ఇవాళ ఒక స్పెషల్ ఐటమ్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. ఈ స్పెషల్ ఐటమ్ వచ్చేసి ఓట్ మీల్. ఈ ఓట్ మీల్ని చాలామందికి టేస్టీగా ఎట్లా చేసుకోవాలో తెలియక దీన్ని ఇగ్నోర్ చేస్తూ ఉంటారు. జనరల్గా మనం ఓట్స్ని వెయిట్ లాస్కి లేదంటే వెయిట్ గెయిన్ కోసం తింటూ ఉంటాం. నేను ఈ వీడియోలో వెయిట్ లాస్, వెయిట్ గెయిన్ అంటూ ఏం లేకుండా సింపుల్గా టేస్టీగా ఓట్ మీల్ ఎట్లా చేసుకోవాలో చూపిస్తాను. సో ముందు ఒక వెయింగ్ స్కేల్ తీసుకోండి. వెయింగ్ స్కేల్ ఎందుకంటే క్వాంటిటీ అనేది ఎక్కువ తక్కువ కావద్దని. వెయింగ్ స్కేల్ లేకపోయినా పర్లేదు, మీరు వచ్చిన ఒక 40 to 50 grams వరకు అప్రాక్సిమేట్గా యాడ్ చేసుకుంటే సరిపోతుంది. ఇక్కడ నేను మల్టీగ్రెయిన్ ఓట్స్ తీసుకున్నాను. మల్టీగ్రెయిన్లో వచ్చేసి మనకి రాగి, ఓట్స్, వీట్, ఫ్లాక్ సీడ్స్ అని ఇలా ఒక 5 types ఆఫ్ గ్రెయిన్స్ అనేవి ఉన్నాయి. సో ఇవన్నీ కలిపి ఒక 40 grams వరకు యాడ్ చేసుకోవాలి. మీకు ఇంకా అడిషనల్గా ఏమైనా కావాలంటే ఒక 1 tablespoon చియా సీడ్స్ని యాడ్ చేసుకోవచ్చు. ఓట్స్ని యాడ్ చేసుకున్నాక ఒక 100 ml వామ్ మిల్క్ని యాడ్ చేసుకోవాలి. ఎగ్జాక్ట్ 100 ml కాకుండా ఓట్స్ ఒకే వరకు పోసుకుంటే సరిపోతుంది. ఇప్పుడు నెక్స్ట్ ఒక 1 to 2 tablespoon వరకు జాగరీ పౌడర్ని యాడ్ చేసుకోవాలి. తర్వాత ఒక 1 tablespoon హనీని యాడ్ చేసుకోవాలి. అట్లానే మన డ్రై ఫ్రూట్స్ ఉంటే యాడ్ చేసుకోవాలి. నేను ఇక్కడ బాదంని క్రష్ చేసి యాడ్ చేసుకున్నా. మీరు కావాలంటే సన్ఫ్లవర్ సీడ్స్, పంకిన్ సీడ్స్ ఇలా మీ దగ్గర ఏముంటే అవి యాడ్ చేసుకోండి. ఇవన్నీ యాడ్ చేసినాక బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ ఓట్స్ని మనం ఫ్రిడ్జ్లో పెడతాం. సో ఫ్రిడ్జ్లో పెడితే బాగా డ్రై అయిపోతుంది. సో దానికోసం నేను ఒక 1/2 cup వాటర్ని యాడ్ చేస్తున్నా. వాటర్ని యాడ్ చేశాక దాని మీద లిడ్ పెట్టేసి నేను ఒక 2 hours ఫ్రిడ్జ్లో పెట్టేస్తాను. రెగ్యులర్గా అయితే నేను ఓవర్ నైట్ సోక్ చేస్తాను. ఇవాళ ఎర్లీ మార్నింగ్ సోక్ చేస్తున్నందుకు ఒక 2 hours పెడుతున్నాను. 2 hours అయిపోయింది. ఇప్పుడు తీసి చెక్ చేద్దాం. ఇదే మనం ఓవర్ నైట్ సోక్ చేసి ఉంటే టెక్స్చర్ అనేది చాలా హార్డ్ ఉంటుంది. ఇప్పుడు ఇంకా దీంట్లోకి నేను ఫ్రూట్స్ని యాడ్ చేసుకుంటాను. 1 whole బనానాని స్లైసెస్గా యాడ్ చేసుకుంటున్నాను. అట్లనే ఒక 1 handful ఆఫ్ దానిమ్మ గింజలను యాడ్ చేసుకుంటాను. మీ దగ్గర యాపిల్ ఉన్నా లేదా బ్లూబెర్రీస్ ఉన్నా రెండు కూడా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు ఇంకా ఫ్రూట్స్ యాడ్ చేసినాక మంచిగా మిక్స్ చేసుకుందాం. అయిపోయింది. ఇంకా సింపుల్గా ఓట్ మీల్ ఎట్లా చేసుకోవాలో చూసారు కదా. సేమ్ మీరు కూడా ట్రై చేసి టేస్ట్ ఎట్లా వచ్చిందో కింద కామెంట్ సెక్షన్లో చెప్పండి. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్. చలో ఇంకో కొత్త వీడియోతో మళ్ళీ కలుద్దాం.